హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోఖ్రా. ఇప్పుడైతే మార్నింగ్ 5 అయింది. ఇప్పుడు మనం పోఖ్రా నుండి ముక్తినాథ్ బయలుదేరాము. అయితే ఇక్కడ నుంచి 7 hours జర్నీ అని చెప్పారు. మనం పోఖ్రా నుండి ముక్తినాథ్ గుడికి వెళ్ళే మార్గం మొత్తం ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, పచ్చని ప్రకృతి దృశ్యాలతో ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ. ప్రతి మలుపు తిరుగుతున్నప్పుడు కొత్త కొత్త దృశ్యాలు కనిపిస్తున్నాయి. అవి మనసుని చాలా ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రయాణంలో మాకైతే బాగా నచ్చింది ఈ కాళీ గండకీ నది అండి. ఒకవైపు ఎత్తైన పర్వతాలు, మరోవైపు ప్రశాంతంగా ప్రవహిస్తున్న కాళీ గండకీ నది. ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే సమయం ఎలా గడిచిపోయిందో కూడా మాకు తెలియటం లేదు. నది ఒడ్డున కనిపించే ప్రకృతి అందాలు, చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రయాణాన్ని ఇంకా ఇష్టంగా తయారు చేస్తున్నాయి మాకు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే దారిలో మనకి చిన్న చిన్న గ్రామాలు కూడా కనిపిస్తున్నాయి. పర్వతాల మధ్య ఉన్న ఈ ప్రాంతాలు ఎంతో ప్రశాంతంగా, అందంగా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ప్రతి దృశ్యం కెమెరాలో బంధించాలని ఉంది. జీవితంలో ఒక్కసారైనా ఈ మార్గంలో మనం ప్రయాణించాలండి. ఇంత చిన్న రూట్లోనే ఈ ఒడ్డున వెళ్తుంటే మాకు చాలా భయం వేసిందండి. అందులోని ఇప్పుడు ఎదురుగా వేరే వెహికల్ వస్తుంది. ఇప్పుడు మా బస్సు అతను అయితే కొంచెం పక్కకి తీశారు బస్ని. అయితే కిందని చూడండి, కిందని ఓన్లీ నది ఒకటే కనిపిస్తుంది, రోడ్డు ఏమీ లేదు. ఆ పక్కన ఆ బస్సు వెళ్తుంటే ఇతనేమి ఒడ్డు నుంచి వెళ్తున్నారు. చూస్తుంటే మాకైతే చాలా భయం వేసింది. చూడండి ఒకసారి, కిందనైతే రోడ్డు లేదు అసలు. కానీ ఆ రోడ్లో కూడా వాళ్ళు 2 వెహికల్స్ అలా తప్పించుకొని వెళ్తుంటే డ్రైవర్స్ నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇలాంటి రూట్లోని డ్రైవింగ్ చేయాలంటే. మాకైతే చాలా భయం వేసింది ఈ మూమెంట్. అందులోని ఇది తడిగా ఉంది, రోడ్డు మొత్తం జారుతూనే ఉంది. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ జర్నీ మాకు చాలా కొత్తగా అనిపించింది. ఇంకా మేము చాలా ఎంజాయ్ చేసాము ఈ జర్నీని. ఇప్పుడు మనము గండకీ నది కోసము తెలుసుకుందాము. పురాణాల ప్రకారం చూసుకుంటే గండకి శ్రావస్తి నగరంలో నివసించిన ఒక అందమైన, అత్యంత ధర్మబద్ధమైన స్త్రీ. వృత్తిరీత్యా వేశ్యగా పరిగణించబడినప్పటికీ ఆమె హృదయపూర్వకంగా అత్యంత స్వచ్ఛమైనదిగా మరియు దుష్టపురుషులను ఎన్నడూ ఆదరించలేదు. ఆమె చాలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపింది. తన నిత్య సహచరుడిని అత్యంత గౌరవంతో చూసుకుంది. ఆమె వేశ్యగా జీవిస్తున్నప్పటికీ ఆమె మనసు మరియు భక్తి పూర్తిగా విష్ణుమూర్తిపైనే కేంద్రీకృతమై ఉండేవి. ఒకరోజు కుష్ఠవ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి వైద్యం కోసం ఆమెను సంప్రదించారు. గండకి నిస్వార్థంగా అతన్ని తన ఇంట్లోకి తీసుకొని వెళ్ళి సపర్యలు చేసి భర్తలా చూసుకుంది. విషాదకరంగా అతను అదే రాత్రి మరణించారు. అప్పటిలో సతీసాగమనం అనే ఆచారం ఉండేది మనకి. అప్పుడు గండకి సతీసాగమనం ఆచరించాలని నిర్ణయించుకుంది. ఆమె అతని చితిపై కూర్చుంది. అద్భుతంగా ఆ అగ్ని సువాసన గల మల్లెపూలలాగా మారింది. ఆమె సాటిలేని కర్తవ్యానికి, పవిత్రతకు ఎంతగానో చలించిపోయిన విష్ణు, లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు. వారు ఆమెకు ఒక వరం ఇచ్చారు. అప్పుడు వెంటనే గండకి తన మరు జన్మలో తనకు కుమారుడిగా జన్మించమని విష్ణుమూర్తిని కోరింది. ఆ స్వామి ఆమె కోరికను మన్నించి ఆమె గర్భంలో తాను శాలిగ్రామాలుగా అవతరిస్తానని వరమిచ్చారు. తన తదుపరి జన్మలో గండకి నేపాల్లోని హిమాలయాల నుండి ప్రవహించే పవిత్రమైన గండకీ నదిగా పునర్జన్మించింది. తాను ఇచ్చిన మాట ప్రకారం విష్ణుమూర్తి నది గర్భంలో సహజంగా ఏర్పడిన పవిత్రమైన, విలక్షణమైన గుర్తుల గల నల్లరాళ్ల సమూహమై శాలిగ్రామంగా రూపాన్ని ధరించారు. కాళీ గండకీ నదిలో లభించే ఈ రాళ్లను విష్ణుమూర్తి యొక్క అత్యంత పవిత్రమైన సహజ స్వరూపాలుగా భావిస్తారు.
ఇప్పుడు మనం ముక్తినాథ్ గుడి కోసము తెలుసుకుందాము. మన పురాణాల ప్రకారం చూసుకుంటే బృందాదేవి అనే ఆవిడ ఒక గొప్ప పతివ్రత. ఆమె భర్త జలంధరుడు అనే ఒక రాక్షసుడు. అతనికి తన భార్య యొక్క పవిత్రత వల్లే మరణం లేకుండా ఉండేది. జలంధరుని అజేయమైన శక్తిని చూసి భయపడిన దేవతలు అతన్ని ఓడించమని విష్ణుమూర్తిని వేడుకుంటారు. జలంధరుని భార్య బృందాదేవి యొక్క భక్తిని, పవిత్రతను కాపాడాలని అనుకున్నప్పటికీ లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి ఒక మాయ చేయాల్సి వచ్చింది. విష్ణువు జలంధరుని రూపంలో బృందాదేవి ముందుకు వస్తారు. బృందాదేవి అతనే తన భర్త అనుకొని నమ్ముతుంది. అలా ఆమె అతనిని తాకగానే యుద్ధభూమిలో జలంధరుని శక్తి తగ్గిపోయి మరణిస్తాడు. నిజం తెలుసుకున్న బృందాదేవి తీవ్రంగా దుఃఖిస్తుంది. తనను మోసం చేసినందుకు విష్ణుమూర్తిని రాయిలాగా మారిపోమని శపిస్తుంది. తరువాత విష్ణుమూర్తి ఆమె చేసిన త్యాగానికి, భక్తికి మెచ్చి ఆమెను ఒక తులసి మొక్కగా మారుస్తారు. తనను పూజించే ప్రతి భక్తుడు పూజలో తులసి దళం లేకపోతే ఆ పూజ స్వీకరించనని వరమిస్తాడు. బృందాదేవి శాపం వల్ల విష్ణుమూర్తి శాలిగ్రామంగా అవతరిస్తారు. అలా కాళీగండకి నదిలో విష్ణుమూర్తి శాలిగ్రామంగా అవతరిస్తారు. ముక్తినాథ్ హిందువులు మరియు బౌద్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ముక్తి అంటే మోక్షం, నాథ్ అంటే దేవుడు. ఈ ఆలయం సకల పాపాలను హరించి భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఆలయం వెనుక భాగంలో 108 గోముఖాలు నుండి పవిత్ర జలాలు నిరంతరం ప్రవహిస్తుంటాయి. భక్తులు ఈ -డిగ్రీల చలిలో కూడా 108 జలధారల కింద స్నానం చేసి తమ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ క్షేత్రం 2 మతాలకు ప్రతీక. హిందువులు విష్ణుమూర్తిగా పూజిస్తే టిబెటన్ బౌద్ధులు దీనిని చుమింగ్యాత్స్ అని పిలుస్తూ బుద్ధుని రూపంగా ఆరాధిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పాపకుండ్, పుణ్యకుండ్ 2 ఉంటాయి. దీని అర్థం పాపకుండ్. దీని అర్థం భక్తులు ఈ కుండంలో స్నానం చేస్తే తమ జీవితంలో చేసిన తప్పులు లేదా పాపాలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. పుణ్యకుండ్. దీని అర్థం పాపాలు తొలగిపోయిన తర్వాత ఈ పవిత్రమైన నీటిలో మునగడం వల్ల జీవితంలో చేసిన పుణ్యకార్యాలు ఫలితం దక్కుతుందని మరియు పవిత్రమైన మనసుతో భగవంతుని అనుగ్రహం పొందుతామని భక్తుల నమ్మకం. మనం ఈ చెక్ పోస్ట్లోని ఆల్రెడీ మనం తీసుకున్న పర్మిట్స్ని చూపించి ఇక్కడి నుంచి మనం బయలుదేరాలి. ఇప్పుడు మనం 2800 మీటర్లు ఎత్తుకు చేరుకున్నాము. ముక్తినాథ్ గుడి సముద్ర మట్టానికి సుమారు 12,467 అడుగులు అంటే 3,800 మీటర్లు ఎత్తులో ఉన్నది. ముక్తినాథ్ ఆలయం చుట్టూ ధౌలగిరి, నీలగిరి, అన్నపూర్ణ వంటి మంచుతో కప్పబడిన అద్భుత హిమాలయ పర్వతాలను మనం చూడవచ్చు. ఈ దివ్యమైన పర్వత దృశ్యాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. మనం వెళ్ళే దారిలోని ఒక వెహికల్ అయితే రిపేర్ వచ్చి ఆగింది. దానివల్ల ఇక్కడ మొత్తం వెహికల్స్ అన్నీ స్ట్రక్ అయిపోయాయి. ఈ రోడ్లని, పర్వతాలని చూస్తుంటే మనం వేరే ప్రపంచంలోకి ఏమైనా వచ్చేసామా అన్నట్టుగా ఉన్నది. మనం ముందుకు వెళ్ళే కొద్దీ పర్వతాల అందాలు మరింత పెరుగుతున్నాయి. ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం లాంటిదని చెప్పొచ్చండి.
మనం ముక్తినాథ్ చేరుకున్నాము. ఇక్కడ నుంచి అయితే మనం నడిచి వెళ్ళాలి. నడవలేము అనుకునే వాళ్ళు గుర్రం లేదా డోలీ మీద వెళ్ళొచ్చండి. గుర్రానికి అయితే 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే డోలీ అయితే 4000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు 2 సైడ్స్కి. గుర్రం అయితే 1 సైడే. ఇక్కడ మన అమ్మమ్మనైతే డోలీ ఎక్కించాము, ఎందుకంటే ఆవిడ నడలేను అన్నారు. నానిని డాడీని గుర్రం ఎక్కించాము. నాని మధ్యలోనే దిగేసి రిటర్న్ వచ్చేసింది. మాతో నడిచి వస్తా అన్నది. ఇక్కడి నుంచి అయితే మనకి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఈజీగానే ఉన్నాయి, కాకపోతే మనకి ఆక్సిజన్ లెవెల్స్ ఇక్కడ అంత సఫిషియెంట్గా లేవు. దానివల్ల ప్రతి ఒక్కరూ చాలా నీరసం అయ్యారు. ఆ స్టెప్స్ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నడవడం కూడా నడవలేకపోతున్నారు సరిగ్గాన. మనం చూస్తున్నదే గుర్రాలు వచ్చే దారి. మన వాళ్ళైతే నడవలేక ఇక్కడే కూర్చుండిపోయారు. అలా కొంచెం నడ్డం కూర్చోడం అలా మెల్లగా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. చుట్టూ చూడండి, అన్నీ మంచు కొండలే కనిపిస్తున్నాయి. మధ్యలో టెంపుల్ ఉంది. ఇక్కడికి మనం కావాలంటే హెలికాప్టర్ మీద కూడా రావచ్చు. పిల్లలు కూడా నడలేకపోతున్నారు, అసలు ఎక్కలేకపోతున్నారు మెట్లు. మా ప్రియాకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోయాయి పిల్లలిద్దరికీ. మా పిల్లలిద్దరూ అయితే బాగా నీరసం అయిపోయారు. ఎక్కలేమని చెప్పారు, కానీ నేను మరి బలవంతంగా తీసుకొని వెళ్తున్నాను. ఏమైంది? ఈ ముక్తినాథ్ ఎత్తైన ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. అందువల్ల మనం కొంచెం వాటర్ తాగుతూ, కొంచెం రెస్ట్ తీసుకుంటూ, మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలి. మనకి వీలైతే ఒక పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఇవే 108 జలధారలు. ఈ జలధారల నుండి వచ్చే వాటర్ చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ క్లైమేట్లోనైతే ఈ జలధారల కింద స్నానం చేయడం చాలా కష్టంగా కూడా ఉంటుంది. ఈ జలధారల కింద స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి.
108 జలధారల కింద స్నానం అయిపోయాక పాపకుండ్ మరియు పుణ్యకుండ్లోని స్నానాలు చేయాలి. ముక్తినాథ్ గుడి ప్రపంచంలోనే ఎత్తైన విష్ణు ఆలయము. గుడి చుట్టూ ఉన్న ప్రకృతి అయితే చాలా ప్రశాంతంగా ఉన్నది. ఈ పర్వతాలు చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ గుడిలోకి ఫోన్ అలౌ లేదండి. మన దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. దర్శనం అయ్యాక టైము 4:35 అవుతుంది. అయితే ఆ టైంకి ఇక్కడ చలి చాలా ఎక్కువైపోయింది. ఈ ముక్తినాథ్లో మనకి ఒరిజినల్ శాలిగ్రామాలు దొరుకుతాయి. అది సైజుని బట్టి ప్రైస్ ఉంటుందండి. మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం తిరిగి పోఖ్రా వెళ్తున్నాము. Please subscribe my channel. Thank you.